భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త రన్వే అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఏపీ యువత ఆకాంక్షలకు లాంచ్ ప్యాడ్ అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ కు కీలకమైన రోజుని తెలిపారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుతోందని ప్రశంసించారు. వికసిత్ భారత్ కు భవిష్యత్తులో ఏపీ గ్రోత్ ఇంజన్ గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కీలకమైన ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రారంభోత్సవం తర్వాత బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ అభివృద్ది పనుల్లోనే కాకుండా సాంస్కృతిక ప్రదర్శనలోనూ ఏపీ సరికొత్త రికార్డు సృష్టించిందని ప్రశంసించారు. గిరిజన సంప్రదాయ నృత్యం ధింసా ప్రదర్శన చూసి మధురానుభూతికి లోనైనట్టు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అందరిలో ప్రేరణ నింపేలా విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టామన్నారు. దేశంలో బ్లూ ఎకానమీ అభివృద్దిలో భాగంగా ఏపీలో పలు కీలక ప్రాజెక్టులు చేపట్టామని ప్రధాని వివరించారు. సాఫ్ట్వేర్, ఐటీ, టెక్ రంగాల్లో తెలుగువారు సత్తా చాటుతున్నారని అభినందించారు. సెమీకండక్టర్, డేటా సెంటర్ రంగాల్లో పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో నక్కపల్లిలో భారీ ఫార్మా కంపెనీ నిర్మిస్తున్నామని, దీని ద్వారా ఏపీ ఫార్మా హబ్ గా మారుతుందని ఆకాంక్షించారు. हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो। इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है। मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट भी बना रहे हैं। पोर्ट डेवलपमेंट के साथ साथ पूरे आंध्र में हाईवे और एक्सप्रेसवे का नेटवर्क तैयार हो रहा है। विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे जैसे प्रोजेक्ट इस पूरे क्षेत्र को रफ्तार दे रहे हैं। वर्ल्ड इकोनॉमी में कहीं भी किसी भी ग्रोथ सेंटर का निर्माण सिर्फ एक फैक्ट्री से नहीं हो सकता, उसके लिए एक पूरे इकोसिस्टम की जरूरत होती है। आज आंध्र प्रदेश में हम ग्रोथ का वही इकोसिस्टम तैयार कर रहे हैं. పెట్టుబడుల నుంచి ఉపాధి వరకు అనేది ఎన్డీఏ ప్రభుత్వం మంత్ర అని ప్రధాని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. పరిశ్రమల రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతున్నాయని తెలిపారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ వీఈఆర్ను ఆసియాలోనే ప్రధాన ఎకనమిక్ హబ్ గా మార్చాలనేది లక్ష్యమని మోదీ వివరించారు. जब इन्वेस्टमेंट बढ़ता है तो मैन्युफैक्चरिंग बढ़ती है, मैन्युफैक्चरिंग बढ़ती है तो एक्सपोर्ट बढ़ता है, एक्सपोर्ट बढ़ता है तो रोजगार के नए अवसर बनते हैं, और रोजगार बढ़ता है तो लोगों की आमदनी बढ़ती है, परिवारों की जिंदगी बेहतर होती है, और आंध्र प्रदेश में हम यही होते देख रहे हैं. मुझे पूरा विश्वास है आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. हम विशाखापट्टनम इकोनॉमिक रीजन देश के बड़े औद्योगिक केंद्र के रूप में विकसित कर रहे हैं. हमारा लक्ष्य है वीईआर एशिया का प्रमुख इकोनॉमिक हब बने. ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है. ఆంధ్రప్రదేశ్లో 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించానని ప్రధాని గుర్తు చేశారు. ఉత్తరాంధ్రకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక దేవతలకు ప్రమాణాలు అర్పించారు.